వారు తూర్పున ప్రయాణమైపోతుండగా సినారు దేశమందు ఒక మైదానం కనబడెను. నివసించి ఇటుకలు చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను మట్టి కీలు వారుకునేను. మరియు వారు గోపురము చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించినారు. ఉండదు కనుక మనము దిగిపోయి అలాగూ వారు చెదరగొట్టిన కనుక వారు పట్టణ కట్టుట మాదిరి దానికి బాబెలు పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. దేవునికి స్తోత్రములు కాక. బాబెలు యొక్క చరిత్ర మనకు వచ్చేసింది. దేవునికి స్తోత్రములు కాక. నోవ తర్వాత జనమంతా పెరిగి 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 పెద్దవుతున్నప్పుడు కదా మనమందరూ ఒకే చాట ఉండాలి. ప్రపంచం అంతా మనము చెదిరిపోకూడదు. ఈసారి కనుక జలపలై వస్తే దానికి అందకుండగా ఏం చేద్దాము, బిద్ది మీద బిద్దిలో కొట్టుకుపోవాలి. అవును కదా, మాకు వదలొస్తాం చూస్తామమ్మా. ఇప్పుడు అయితే మనం కింద కొట్టుకోవాలి, కింద పెట్టుకొని పెట్టుకుంటున్నాం, బిల్డింగ్ వేసుకోండి. ఎందుకని వరదకు అందకూడదు. అవును కదా, అందరూ పైన అందరూ ఉన్నపాటు అందరూ కూడా స్టేర్లు వేస్తున్నారు. ఎందుకంటే వరద వచ్చినప్పటికీ మన పైన హాయిగా బ్రతికేయచ్చు. అవును కదా, మంచి ఆలోచన. అప్పుడు కూడా మనకు వచ్చిన ఆలోచన అప్పుడే వచ్చింది వాళ్ళు. దేవుని స్తోత్రములు కాక. దేవుడు వాళ్ళందరూ వేసాడు, జనప్రలయం అందరూ చంపేసి కనుక ఈసారి కనుక జనప్రలయం వస్తే మన ఎవరు చచ్చిపోకూడదు, ఒకేసారి బ్రతకాలని ఏం చేశాడు, పెద్ద గోపురం కడత బిల్డింగ్ చేశాడు. అప్పుడు ఇట్లు వచ్చినాయి. ఇదివరకు ఫస్ట్లో కొండలు పగలు పెట్టి బిల్డింగ్స్ కొట్టుకునేవాడు, ఇల్లు కొట్టుకునేవాడు. ఆ కాలంలోనే రాళ్లకు ప్రతిగా ఇటుక తయారీ వచ్చేసింది. దేవుని స్తోత్రములు కాక. ఇంకా మట్టికి బదులుగా అరుసుకు బదులుగా మట్టికి వచ్చేసినప్పుడే చాలా స్ట్రాంగ్. దేవుని స్తోత్రములు కాక. వచ్చి చక్కగా వాళ్ళు ఏం చేశారంటే మరి గోపురం కాలంతో బిల్డింగ్ చేశారు. కట్టుకుని మేఘాలు లెక్కెళ్ళిపోయారు. దేవుడట నరులు కట్టినటువంటి గోపురం చూడాలని చెప్పేసి కింద దిగి వచ్చాడు దేవుడు. ఇంక వెళ్ళిపోతా, పైకి వెళ్ళిపోతాను, ఆకాశం వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. దేవుడి స్తోత్రములు కాక. దేవుడు చూసి ఇక మనుషులందరూ తలుసుకుంటే వెళ్ళిపోతారని చెప్పేసి వారి మాటను తారుమారు చేశారు. అప్పటి వరకు ప్రపంచం అంతా ఒకే భాష ఉంది. దేవుని స్తోత్రములు కాక. అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆదికాండము 11వ అధ్యాయం నుంచి భాషలన్నీ తారుమారైపోయింది. అప్పటి నుంచి ఇంగ్లీషు, తెలుగు, హిందీ, మరాఠీ, లంబాడి ఉంటారు. ఇలాంటి భాషలు, రష్యా భాష అవునదా, మరి ముస్లిమ్స్ సాబి భాష, హిబ్రూ భాషలు మొత్తం కూడా అప్పుడే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలన్నీ అప్పటి నుంచి పుట్టినాయి. అంతకుముందు అందరికీ ఒకే భాష అన్నమాట. దేవుని స్తోత్రములు కాక. అక్కడికి వెళ్ళే వారికి ఒక మట్టి ఉంటే రాళ్ళు అనుకున్నాడు, ఒక రాళ్ళు ఏమంటే ఒక మట్టి అర్థం కావట్లేదు. భాష ఒక్క దెబ్బకు మారిపోయింది. ఆ దెబ్బతో ఆ గోపురం కట్టుకోవడం ఆపివేశారు. బైబిల్ అర్థం అంటే గందరగోళం అని అర్థం. దేవుని స్తోత్రములు కాక. హల్లెలూయా. మరి బబులోను అర్థం ఏంటంటే గందరగోళం, తారుమారైపోయారు. అది ఎక్కడున్నది? షినారు దేశంలో ఉంది. దేవుని స్తోత్రములు కాక. దాన్ని కొంతకాలం అయిన తర్వాత దాన్ని కల్దీ దేశముగా నడిపించారు. ఏ దేశం అది? కల్దీ దేశం. ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము మా పితరులు ఆకాశమున్న దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన చెప్పండి, కల్దీయుడైన
నెబుకద్నెజర్ బబులోను రాజు చేతికి దేవుడు వారిని ఎందుకు అప్పచెప్పాడు దేవుడు? దేవుడు స్తోత్రములు కాక ఎందుకు అప్పచెప్పాడు? వారి పితరులు చేసిన పాపము బట్టి, దుర్మార్గం బట్టి దేవుడ వారి పితరులు ఆకాశము దేవునికి కోపం పుట్టించినందున దేవునికి మనుషులు ఇద్దరు కోపం పుట్టిస్తారు. ఎందుకు దేవుని కోపం వచ్చింది చెప్పాలి? ఎందుకు దేవుని కోపం వచ్చింది? ఆదికాండం 6వ అధ్యాయం చదువుకున్నాం కదా. మనుషులు చెడిపోయినప్పుడు, బలత్కారం చేసినప్పుడు, దేవుని స్తోత్రం కాక భూమి మీద పాపం విస్తరించినప్పుడు, ఒకసారి చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను, భూలోకము బలత్కారముతో నిండి ఉండను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను. సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపివేసుకుని ఉన్నారు. దేవుడు దేవునికి స్తోత్రములు కాక. భూమి మీద మంచు ఒకవేళ అక్కడ రాయబడి సమస్త శరీరులు రాయబడి, సమస్త శరీరులు వారి మార్గాలను చెరిపివేసుకున్నారు. నీ మార్గాలను, ఒకరి మార్గాలు ఏమో చెప్పాడు. ఎవరి మార్గం వాళ్ళే? భూమి మీద చెడు, మంచి కంటే చెడు త్వరగా ప్రబలిపోయింది. మంచి కంటే చెడు మనిషిని ఎక్కువ ప్రభావితం చేసింది. దేవుని స్తోత్రములు కాక. అందుకని ఆనాటి కాలంలో మనుషులు చెడుతనానికి, దుర్మార్గానికి మరి అలవాటుపడి మనుషులు అందరూ కూడా చెడిపోయారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి భూమి మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. అంతటి జనాంగంలో ఒకే 7వ అధ్యాయము మొదలు వచ్చాడు ఏమంటే, నీ తరములో నీవే ఎదుట నీతిమంతుడిగా అనుకుంటున్నావు. ఎవరు చెప్పండి? అంతమంది లక్షల కోట్ల జనములో ఈ తరం వారిలో నోహు ఒక్కడే నీతిమంతుడు కనబడతాడు అంట. అంటే అర్థం చూడండి ఎంతగా భయంకరంగా పాపం విస్తరించాడు. అప్పుడు దేవుడికి వచ్చిన కోపం వచ్చేసింది. మొట్టమొదటి జనరేషన్ చేసినట్టే జలప్రళయం ద్వారా అందరినీ సంపేశాడు. రెండవసారి దేవుడికి వాళ్ళ కోపం వచ్చిందట. ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట భయంకరమైన పాపం చేయడం ద్వారా దేవుడికి కోపం వచ్చిందట. కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? కల్దీల దేశమైనటువంటి నెబుకద్నెజరుకు బబులోనైనటువంటి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కాదు. అంటే ఈ బబులు దేశం ఎక్కడ? ఇప్పుడు కల్దీల దేశం ఉంది. కల్దీ దేశం నుంచి ఒక ఆయన చెప్పండి. ఈ కల్దీల దేశంలో మెస్పోటోమియా అంటారు. మెస్పోటోమియా నాగరికత చరిత్ర చూసినప్పుడు మరి అదే కాలంలో మన దేశంలో కూడా సింధు నాగరికత, హరప్ప నాగరికత మన భారతదేశంలో కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం కాదు. సేమ్ పీరియడ్ అక్కడ ఏమని చెప్పండి. అక్కడ ఏమన్నా మెస్పోటోమియా నాగరికత ఉంది. దేవుని స్తోత్రం కాదు. ఈ కల్దీ దేశాన్ని మెస్పోటోమియా దేశం అంటారు. ఆ మెస్పోటోమియా దేశం నుంచి, ఆ కల్దీ దేశం నుంచి దేవుడు అబ్రహామును కూడా పిలిచాడు. అబ్రహాం ఎక్కడ వాడు? అంటే ఈ బొమ్మలు చూస్తుండే దేవుడు స్తోత్రం. ఒక్కసారి పెట్టుకుని అర్థం కావాలంటే 11వ అధ్యాయం చివరి చదవమని అర్థం పడింది. 11వ చివరి వచ్చిన తేరాను అబ్రహామును కుమారుడు అనగా లోతును కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరు పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి దేవుని స్తోత్రం కాదా. అప్పుడు ఎక్కడ వీళ్ళు కల్దీల పట్టణము, కల్దీల మెస్పోటోమియా దేశం, కల్దీల పట్టణము నుంచి అబ్రహాము యొక్క సంతానం బయలుదేరి వచ్చింది. దేవుని స్తోత్రం కాక. అబ్రహాము కూడా ఎక్కడ వాడు? కల్దీల దేశం. పక్క నెబుకద్నెజరు ఎక్కడి నుంచి వచ్చాడో అబ్రహాం కూడా అక్కడి నుంచి వచ్చాడు. దేవుని స్తోత్రం కాక. కాబట్టి మొట్టమొదటి పేరు బాబేలు దేశం, తర్వాత షినారు దేశం అని పేరు వచ్చింది. ఆ తర్వాత దీనికి కల్దీ దేశం అని పేరు వచ్చింది. ఆ తర్వాత దీనికి మరో పేరు చదువుకున్నాం, జడ్జెస్. న్యాయపత్ర గ్రంథంలో నుంచి, న్యాయపత్ర గ్రంథము
3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధములకు బయలుదేరగా యెహోవా అరణ్యహారాయిము రాజైన దేవునికి స్తోత్రములు గాక. తర్వాత అరణ్యహారాయిము అనగా ఈ కల్దీల దేశమే. దేవునికి స్తోత్రములు గాక. ఇంకా మనం చూసుకుందాం. ఆ తర్వాత దీన్ని బబులోను అని పిలువబడింది. ఆ దేశంలో రాజస్థాపన క్రీస్తు పూర్వం 2360 సంవత్సరంలో జరిగిందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అని చెప్పబడుతుంది. దేవుని స్తోత్రములు గాక. దీన్ని ఈ మొట్టమొదటిగా బబులోను యొక్క నగరాన్ని కట్టినటువంటి వాడు నిమ్రోదు. ఆదికాండం 10వ అధ్యాయము 10వ వచనము తర్వాత 8వ వచనం చదువుకుందాం. ఆదికాండం నుంచి 10వ అధ్యాయము షినారు దేశంలోని బాబేలు అను పట్టణములు అదే రాజ్యానికి మొదలు ఆ దేశంలో నుండి నినివేను ఎంత వచ్చిన 9వ వచనం అది అసలు కుషు నిమ్రోదును కను అతను భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. వేటగాడు కాబట్టి అది రాజ్యమునకు మొదలు. ఫస్ట్ గా ఈ బాబేలు పట్టణం నిర్మించిన వాడెవడు? బాబేలు పట్టణాన్ని ఇంకా 2 పేర్లు చెప్పాడు. ఏరెకు, అక్కదు, కర్ణె అను పట్టణాలను కట్టించిన వాడు నిమ్రోదు. దేవుని స్తోత్రం కాక. ఈ బాబేలు పట్టణ మొట్టమొదటిగా కట్టించిన వాడు నిమ్రోదు అనేటువంటి రాజు మరి కట్టేయడం జరిగింది. దేవుని స్తోత్రం కాక. కాబట్టి తర్వాత దీన్ని బబులోనుగా మరి పిలవడం జరిగింది. దీని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు 7వ అధ్యాయం నుంచి 2వ వచనం తర్వాత 4వ వచనం చదువుతున్నాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 2వ వచనం 4వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు పౌలు. వినుడి మెసొపొతామియాలో ఉన్నప్పుడు అతనికి ప్రత్యక్షమై దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. అప్పుడు మెసొపొతామియా దేశంలో ఉన్నాడు. ఆ మెసొపొతామియా దేశమే కల్దీయ దేశము. దేవునికి స్తోత్రం. ఆ కల్దీయ దేశమే ఇప్పుడు బబులోను దేశము. ఆ బబులోను దేశమే ఇప్పుడు ఏ దేశం అది చెప్పాలి? ఇరాక్ దేశం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బబులోను దేశము మరి ఒక నదికి అవతల పక్క యువతల పక్క నిర్మించబడింది. ఇప్పుడు వెళ్ళడం కదా, వెళ్ళటం చెప్పండి. కృష్ణ కెనాల్కి ఆ పక్క ఉంది, ఈ పక్క ఉంది. బబులోను దేశం కూడా ఆ పక్క ఉంది, ఈ పక్క ఉంది. బబులోను దేశం మధ్యగా ఒక నది వెళ్తుంది. దాని పేరు యూఫ్రటీస్ నది. దాని స్తోత్రములు కాక. యూఫ్రటీస్ నదికి మరో పేరు టైగ్రిస్ నది. దాని పేరు హిద్కియలు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనం చెప్పబడింది. హిద్కియలు ఎక్కడ ఉన్నాయి? ఆదికాండం నుంచి 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 3వ నది పేరు హిద్కియలు. అష్షూరు తూర్పు వైపున పారుతున్నది. చాలండి. అష్షూరు అంటే ఇప్పుడు అష్షూరు అంటే బబులోను. బబులోను అంటే ఇప్పుడు అది ఇరాన్ దేశం. దేవుని స్తోత్రములు గాక. హల్లెలూయా. ఇరాక్ దేశం అండి. ఇరాక్ దేశం. ఇరాన్ కాదు, ఇరాక్ దేశం. దేవుని స్తోత్రములు గాక. ఇరాక్ దేశం మధ్యలో గుండా యూఫ్రటీస్ నది ప్రవహిస్తుంది. దాని పేరు దేవుడు పెట్టిన పేరు హిద్కియలు. ఎక్కడ ఉంది ఇప్పుడు? ఎక్కడిప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా తోట ఎక్కడ ఉంది? దేవుడు మొట్టమొదటిసారి దేవుడు ఏదైనా తోట క్రియేట్ చేశాడు ఆదాము కొరకు. అది ఎక్కడ ఉంది ఇప్పుడు? ప్రపంచంలో ఇరాక్ దేశంలో దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఇరాక్ దేశంలో
బబులు ఇది మొట్టమొదటి ఏదైనా తోట పట్ల మనకి చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ యూఫ్రటీస్ నది అట్లా ఉంది, అది ప్రవహిస్తుంది. కాకపోతే ఆ దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క జీవజల వృక్షము చూసారా, ఆ చెట్లే ఇప్పుడు అది తీసుకుని పర్ణరాజు వెళ్ళిపోయాడు. మనకు ఆధారం ఉన్నాయి ఎక్కడ, ఆది కాలం సరే రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం కనపడుతుంది. జీవవృక్ష ఫలాలు దేవుని స్తోత్రం కాక, ఆ నదికి ఇరువైపులను జీవవృక్ష ఫలాలు ఉంటాయి కదా, దేవుని స్తోత్రం కాక. ఎవరైతే ప్రభువులకు పరలోక రాజ్యం వెళ్తారో వారందరూ కూడా జీవవృక్ష ఫలాలు కోసిన వారు తింటారట. దేవుని స్తోత్రం కాక. ఒక నది కాదు, ఆ నదికి ఇరువైపులా జీవవృక్ష ఫలాలు వడి అని చెప్పేసి అది పర్లవరంతా గెలిపింది. దేవుని స్తోత్రం. ఇప్పుడే మనుషులు తిని శాశ్వతంగా చనిపోక బ్రతుకుంటారని, మానవ బతుకుంటే పాపం పరిపక్వమై భూలోకానికి హాజరిగిద్దని జీవవృక్ష ఫలాలు దేవుడు అక్కడి నుంచి ప్యాలెస్కి తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏ దేవుడు తోట ఎక్కడ ఏర్పడేదంటే ఇరాక్ ప్రాంతాల్లో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. దేవుని సృష్టి అంతటికి కూడా ఆధారాలు బైబిల్ ఏం చెప్పినావో అవన్నీ కూడా తూచా తప్పకుండా బైబిల్ గ్రంథంలో నిర్మించబడి ఆధారం లేకుండా ఏదో కట్టు కథలు కల్పన కథలు బైబిల్ ఇప్పుడు చెప్పలేదండి. దేవుని స్తోత్రం కాక. వాస్తవికతలు వాస్తవాలను నిరూపించగలే ఎన్ని తరాలు పడినా, యుగాలు పడినా, ప్రభుత్వాలు పడినా, రాజ్యాలు పడినా నీ నియంత్రణ వచ్చినప్పటికీ ఈ బైబిల్ సర్వనాశనం చేయాలని, క్రైస్తవం లేకుండా చేయాలని ఎంతమంది తలెత్తినప్పటికీ ఇది చెరిగిపోలేదు. వారు అరిసివేసిన కొందని ఇది ప్రభుత్వమే వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ బబులోను దేశమే ఇది ప్రస్తుతము ఇరాక్ దేశం అనేది మనకి పిలువబడుతుంది. దేవుని స్తోత్రం కాక. దీనిని బబులోనిక సామ్రాజ్యాన్ని 13 మంది రాజులు పరిపాలన చేశారు. దేవుని స్తోత్రం కాక. చెప్పండి, 13 మంది రాజులు. నెబుకద్నెజరు ఈ సామ్రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్తిల్లారండి. దేవుని స్తోత్రం. రాజు నెబుకద్నెజరు చాలా మంచివాడు. దేవుని స్తోత్రం కాక. చెప్పండి, చాలా మంచివాడు. మరి ప్రజలను ఇతర దేశస్తులను బానిసలను కూడా తన ఇబ్బంది పెట్టలేదండి. దేవుని స్తోత్రం కాక. వారు కూడా ప్రేమించినటువంటి ఘనత ఈ చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకు వచ్చింది కాకనే ఇది సామ్రాజ్యాన్ని బంగారంతో అతను పొలచడం జరిగింది. దేవుని స్తోత్రం కాక. అయితే ఈ బబులోను నగరాన్ని నిర్మించినప్పుడు ఇది అహంభావంతో ఈ నగరాన్ని కడతం జరిగింది. ఎలా కట్టేది? ఘనత కోసము, గొప్ప కోసము, ఇది శక్తి కోసము, అధికారం కోసము దీనికి అర్థం జరిగింది. అందుకనే ఈ బబులోనిక రాజు వంశస్థులు అందరూ కూడా ఏం చేస్తారంటే అధికారం కావాలని ఉంటారు. ఇరాక్ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారు? అధికారం. ప్రపంచాన్ని పరిపాలన చేయాలి, రాజ్యాన్ని పరిపాలన చేయాలి, అధికారం ఉండాలని వారికి మనసు ఉంది. ఇంకా ఏంటంటే అహంకారాన్ని మనసు వారికి ఉంటుంది. మా ఇంతటి గొప్ప వ్యక్తులు ప్రపంచంలో లేనటువంటి అహంకారమైన స్వభావము వారు కలిగి ఉంటారు కదా. అందుకని నెబుకద్నెజరు కూడా చివరికి మరి వేలాడుతున్నటువంటి ఉద్యోగాన్ని కట్టిన తర్వాత తన హృదయంలో ఇదే భావం అతను పుట్టిందంట. చదువుకుందామా? 4:30 రాజు బబులోను మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను గణపరచుటకై కట్టించేది కాదా? తనలో తాను అనుకును. ఈ మాట ఉండగా వచ్చెను. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఈ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోవును, నిన్ను తరిమెదరు, అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువుల వలె గడ్డి వేసినవు. దేవునికి స్తోత్రం కాక. ఎప్పుడైతే వెంటనే అహంకారపు స్వభావము ఇతరులకు వచ్చిందో ప్రతి వాక్యం చెబుతుంది, అధికారమును, ఘనతను, భూజంతువులను, ఆకాశ పక్షులను అన్నింటిని దేవుడే అప్పచెప్పాడు. అవును కదా? ఆల్రెడీ చెప్పాడు. ఎప్పుడు అతడు గలివేసుకు ముందే చెప్పాడు. ఎవరు చెప్పాడు? కళ భావాన్ని ఎవరు చెప్పాడు? దానియేలు చెప్పాడు. రాజా, నువ్వు దేవుడి చేత ఎన్నుకోబడ్డావు కనుకనే ఈ ప్రపంచ అధికారం మొత్తం దేవుడు నీకు మనుషులందరినీ నీకు అప్పచెప్పాడు.
ఘనతనిచ్చాడు, అధికారం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఇంకా మనుషులు మాత్రమే కాదు, భూజంతువులను ఆకాశ పక్షులు సైతము నీకు లోబడితే రాదని చెప్పాడు. అవును కదా? కాలం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు తన సామ్రాజ్యం మొత్తం చూసుకుని ఇదంతా నా జ్ఞానము, నా ఘనత, నా శౌర్యము, నా బలం అని చెప్పేసి మనసు ఎప్పుడైతే అహంభావం చేసిందో అది అయిపోయాడు. అతను దేవుడిని అడవికి తోలేశాడు. దేవుని స్తోత్రం కాక దేవుడా, ఒక అధికారిగా చేయబడాలంటే దేవుని యొక్క అనుగ్రహం పొందిన వారు ఉండాలి. దేవుని స్తోత్రం కాక ప్రియ తల్లి, మన గ్రామం చాలా మంది అధికారులు దేవుడు ఏమంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క బలమైన అస్త్రం కింద దేన మనసు కలిగి ఉంటారో దేవుడు వారిని అధికారులుగా చేయబోతున్నాడు. ప్రజలను పరిపాలించే వారిగా, ఎంఆర్ఓ లాగా, కలెక్టర్ లాగా, గవర్నర్ లాగా, దేవుని స్తోత్రాలుగా. ఎవరు అధికారులు? ప్రభుత్వం వేరు, రాజకీయ నాయకులు వేరు, ప్రభుత్వం వేరు, అధికారులు వేరు. దేవుని స్తోత్రం. అందుకనే ఈ ఇద్దరు కలిసి దేశాలను, రాజ్యాన్ని, రాష్ట్రాలను పరిపాలన చేస్తుంటారు. రాజకీయ నాయకులకి 5 సంవత్సరాలు మాత్రమే అధికారం ఉంటుంది, కానీ ప్రభుత్వ అధికారులకు శాశ్వత కాలం అధికారం ఉంటుంది. వారు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వారికి అధికారం ఎవరో తీసుకెళ్ళారు. దేవుని స్తోత్రాలు కాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమలారా, దేవునికి మనము దేవుడు లోపలి ఉంటే, తగ్గించుకుని ఉంటే పెంట కుప్ప నుంచి దేవుడు దేవుని పైకి వరకు కనబడుతున్నాడు. దేవుని స్తోత్రాలు కాక. జ్ఞానం లేని వారికి జ్ఞానంతో పోయిపోతున్నాడు. హల్లెలూయా. సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. దావీదు పట్టుకోడండి రాజుని ఏమా, నీలాగా నాలాగా సామాన్యమైన వ్యక్తి, గొర్రెలు వేసుకుంటున్నటువంటి వ్యక్తి అయితే తను చేస్తున్న పనులు నమ్మకస్తున్నాడు. కానీ చదువు లేదు అతనికి, అక్షర జ్ఞానం లేదు అతనికి. తను తెలిసిందల్లా పొద్దున్న వెళ్తాం, మేకల పనికి వెళ్తాం, అడుగులో ఒక చెట్టు కింద కూర్చోవడం, దేవుని ఆరాధన చేయటం. ఒక సితారాడు తీసుకుని కదా గిటార్ అనుకోండి, గిటార్ ప్లే చేసుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటాడు. అయితే గొల్లు అయ్యే తిరుగుతుండేవి, ఉదయం ప్రజల సాయంత్రం వచ్చి వరకు దేవుని ఆరాధిస్తుండేవాడు. అంత నమ్మకంగా దేవుని సంపూర్ణ అతను తీసుకొచ్చి దేవుడు చేశాడు, రాజును చూశాడు. దేవుని స్తోత్రాలుగా. ప్రియ దేవులారా, గొప్ప మరి మేధావులందరూ ఎక్కడ వచ్చారంటే నీళ్ళని నారాయణ చిన్న చిన్న గ్రామాల నుంచి